నమస్తే. మళ్ళీ నిరుద్యోగులు జంగు సైరన్ లేపినట్లు కనిపిస్తూ ఉంది. మొన్ననే అశోక్ నగర్లో రోడ్ దిగ్బంధం చేసిండ్రు. మీరంతా ఆ విజువల్స్ కూడా చూసింటారు. ఓవైపు ప్రభుత్వం ఏమో 70,000 ఉద్యోగాలు ఇచ్చిన భారతదేశంలోనే ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అని ప్రభుత్వం చెప్పుకుంటుంది. ఓవైపు ఏమో నిరుద్యోగులు ఉద్యోగాలు ఇస్తలేరు, మీరు చెప్పినటువంటి హామీ ఏదైతే ఉందో 2 లక్షలకు సంబంధించి ఎందుకు నెరవేరుస్తలేరు అనేది. అయితే మొన్న ప్రధానంగా అశోక్ నగర్లో జరిగిన ఆ యొక్క ధర్నా కార్యక్రమం ఏంటంటే శాసన మండలిలో శ్రీధర్ బాబు కొన్ని వ్యాఖ్యలు చేసి ప్రభుత్వ ఉద్యోగాలు అందరికీ ఇవ్వడం సాధ్యం కాదు, ప్రైవేట్ రంగంలో కూడా ఉద్యోగాలు కల్పిస్తామని అది ఒక్క మాటతోటి జంగు సైరన్ లేపినరా ఇంకేమైనా కారణాలు ఉన్నాయి? మన దగ్గర ఆస్మా గారు ఉన్నారు, నిరుద్యోగి. ఆమెను మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. మొన్న మీరు ధర్నా చేసిండ్రు బాగా. ఓవైపు ఉద్యోగాలు ఇస్తున్నామని ప్రభుత్వం చెప్తుంది, ఎందుకు చేస్తారు మళ్ళీ మీరు ధర్నాలు? ఉద్యోగాలు ఇస్తున్నారు అని మళ్ళీ మళ్ళీ చెప్పుకోవడానికి మీకు సిగ్గు అనిపిస్తలేదా కొంచెమన్నా? ఒక్క నోటిఫికేషన్ ఆయన ఇచ్చిరా? ఒక్క నోటిఫికేషన్ ఇచ్చినట్టు చూపించండి మీరు. ఇంకా పైగా ఉద్యోగాలు ఇచ్చినాము అని చెప్పుకుంటున్నారు. గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లకు మీరు అపాయింట్మెంట్లు ఇచ్చుకుంటా మేము ఇచ్చినాము ఉద్యోగాలు అంటే అది ఎంతవరకు సమంజసం? గత ప్రభుత్వం ఇచ్చిందంటే మళ్ళీ మీకు కోపం వస్తుంది. మీరు వాళ్ళకే బీఆర్ఎస్ వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు. ఇక్కడ ఎవరికి సపోర్ట్ చేస్తలేము, జరిగిన వాస్తవాలు చెప్తున్నాము. వాళ్ళు నోటిఫికేషన్లు ఇచ్చిరు, ఎగ్జామ్స్ పెట్టిరు, మీరు అపాయింట్మెంట్లు ఇచ్చిరు. ఇక్కడ ఇద్దరి పాత్ర ఉంది. 50% మీరు, 50% వాళ్ళు కృషి చేస్తేనే ఆ 70,000 నోటిఫికేషన్లు వచ్చినాయని మీరు ఇద్దరు అనుకోండి. ఇక్కడ ఈ 70,000 ఉద్యోగాలు కూడా మీ అంతటా మీరు ఇచ్చినవి కాదు. అప్పుడు కూడా 70,000 ఉద్యోగాల కోసం ఆ ప్రభుత్వంలో కూడా ఇదే రోడ్ల మీదకి వచ్చి కొట్లాడిన నిరుద్యోగులమే మేము. అప్పుడు కూడా కొట్లాడంగా 10 సంవత్సరాలకు ఆయన పోయే ముందు ఆయన ఇచ్చిండు నోటిఫికేషన్లు ఇచ్చి మీరేమో అపాయింట్మెంట్లు ఇచ్చి ఇంకా అవే సర్దుకోండి అన్నట్టు మీరు ఆపుతున్నారు 10 సంవత్సరాలు. మేమే 10 సంవత్సరాలు ఉంటామన్నప్పుడు ఇంకా 10 సంవత్సరాల వరకు మాకు నోటిఫికేషన్లు ఇవ్వరా? మీరు చెప్పిన మాటనే కదా, ఒక్క సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. అంటే వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నది ఏంటంటే శ్రీధర్ బాబు శాసన మండలి చేసిన వ్యాఖ్యలు ఏంటంటే ఏమని చెప్పలేదు, అందరికి సాధ్యం కాదు కదా, నిరుద్యోగులు దాదాపు 30 లక్షలు ఉన్నారు, అందరికి ప్రభుత్వ ఉద్యోగాలు సాధ్యం కాదు కదా, ప్రైవేట్ రంగంలో కూడా కల్పించాల్సిన బాధ్యత ఉందని చెప్పిండు, కానీ ఇయ్యమని చెప్పలేదు అనేది వాళ్ళు చెప్తున్నారు కదా. వాళ్ళు చెప్పింది అదే ఉండొచ్చు. మీరు ఎప్పుడు చెప్పాలి ఆ మాట అంటే, మీరు ఇస్తామన్నా ఏడాదిలోపు 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చి మిగతా 30 లక్షల మంది నిరుద్యోగులకు మేము 30 లక్షల ఉద్యోగాలు ఇవ్వలేము, మిగతా వాళ్ళు ప్రైవేట్ రంగంలో చూసుకోండి అంటే దానికి మేము ఒప్పుకుంటాం. కానీ మీరు ఇక్కడ మీ అతి తెలివనాలా తెలివితేటలు లేక మాట్లాడుతున్నారు అనుకోవాలా? మీరు ఇచ్చిన నోటిఫికేషన్లే ఇవ్వలేదు, అసలు 2 లక్షల ఉద్యోగాలే ఇవ్వలేదు. ఇవ్వకుండా మీరు డైరెక్ట్ ప్రైవేట్ రంగంలో జాయిన్ అవ్వండి అని అంటే అది ఎంతవరకు కరెక్ట్ అంటున్నాం మేము కూడా ఒప్పుకుంటాము. 30 లక్షల మంది నిరుద్యోగులకి 30 లక్షల నోటిఫికేషన్లు మీరు కూడా ఇవ్వలేరు, అది ఏ ప్రభుత్వమైనా సాధ్యం పడదు. కానీ మీరు ఇస్తామన్న 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వండి, దాంట్లో మేము మా టాలెంట్ కొద్దీ మేము కొట్టుకుంటాం, లేకపోతే ప్రైవేట్ రంగం మేమే చూసుకుంటాం. మీరు చెప్పాల్సిన అవసరం లేదు. అది 2 లక్షల ఉద్యోగాల గురించే మేము అడుగుతున్నాం. ఏడాదిలోపు 2 లక్షల ఉద్యోగాలు అన్నారు, మరి 2 సంవత్సరాల కాలం కావస్తుంది. అయినా సరే 2 లక్షల ఉద్యోగాలు పక్కన పెడితే 1 లక్ష ఉద్యోగాలు కూడా మీరు ఇచ్చిన చరిత్ర లేదు, ఒక్క నోటిఫికేషన్ ఇచ్చిన దాఖలాలు లేవు. అట్లాంటిది మీరు ఇప్పుడు డైరెక్ట్ ప్రైవేట్ రంగంలోకి వెళ్ళండి అంటే ఈ ముఖ్యత ముందే చెప్పొచ్చు కదా, ముందే ప్రభుత్వం ఏర్పడిన వెంటనే చెప్పొచ్చు కదా, మేము ఈ 2 లక్షల ఉద్యోగాలు కూడా ఇవ్వలేము, మా చేత కాదు, మేము ఏదో అబద్ధాలు చెప్పి మేము అధికారంలోకి వచ్చినాము, మీరు ప్రైవేట్ రంగంలోకి వెళ్ళండి అంటే అప్పుడు మేము ఆలోచించేటోళ్ళం. 2 సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత మీరు ఇప్పుడు చెప్తున్నారు సావు కబురు సల్లగా చెప్తున్నారు. ఇప్పుడు ఏజ్ అయిపోయిన నిరుద్యోగుల పరిస్థితి ఏంది? వాళ్ళకి ఏజ్ లిమిట్ ఇస్తారా? మీరు నోటిఫికేషన్లో ఇవ్వనప్పుడు ఏజ్ లిమిట్ ఎట్లా ఇస్తారు? అంటే బల్మూరి వెంకట్ కూడా చెప్తున్నాడు, బీఆర్ఎస్ సోషల్ మీడియా ట్రాప్లో ఉన్నారు వీళ్ళంతా నిరుద్యోగులు, అసలు వాళ్ళే రెచ్చగొడుతున్నారని బల్మూరి వెంకట్ చెప్తున్నాడు. తప్పన్నా అది. ఎందుకంటే మేము ఈ గవర్నమెంట్లో ఎవరి దగ్గరకు వచ్చి స్వేచ్ఛగా మాట్లాడినామంటే అది ఒక బల్మూరి అన్న దగ్గరికే. దయచేసి మీరు మాత్రం ఇలాంటి వ్యాఖ్యానాలు ఇలాంటివి చేయకండి. ఎందుకంటే మేము నోటిఫికేషన్ల కోసమే మీ దగ్గరకు వచ్చినాము. మీరు వినతి పత్రాలు కూడా ఈ గవర్నమెంట్లో ఎవరు కూడా తీసుకోలే, ఒక బల్మూర్ అన్ననే తీసుకున్న వ్యక్తి ఈరోజు మా పైన నిందలేయడం కరెక్ట్ కాదు. బీఆర్ఎస్ సోషల్ మీడియా అంటే సోషల్ మీడియా వాళ్ళకే ఉందా, మాకు లేదా? మేమే పెట్టుకున్నాం ఇప్పుడు సోషల్ మీడియా. అలాంటిది మీరు వాళ్ళ మాటలు నమ్మి మా మీద చెప్పడం ఏంది? మీకు తెలియదా మేము మీ దగ్గరకు వచ్చి ఎన్నిసార్లు వినతి పత్రాలు ఇవ్వలేదు? మీరే కదా మా తరపు నుంచి మాట్లాడింది, మా జీవోల గురించి అన్నిటి గురించి మీరే కదా మా గురించి మాట్లాడింది. ఇప్పుడు మీరే మా మీద నిందలేస్తే ఎవరితో చెప్పుకుంటాం మేము? ఒక్కసారి మిమ్మల్ని మీరు కూడా క్వశ్చన్ చేసుకోండి అన్న. మేము మీ దగ్గరకు వచ్చి మాట్లాడినామా, మీ దగ్గరకు వచ్చి వినతి పత్రాలు ఇచ్చినామా లేదా మీరే గుర్తు చేసుకోండి. అంటే బల్మూరి వెంకట్ చెప్తున్నది ఏంటంటే శాసన మండలిలో మాట్లాడినటువంటి శ్రీధర్ బాబు వ్యాఖ్యల్ని ఒక 5-6 సెకండ్లు కట్ చేసి అది మాత్రమే సోషల్ మీడియాలో
ఏంది సర్కిల్ చేయడంతో నిరుద్యోగులంతా ఇట్లా రోడ్ల మీదకి వస్తుండ్రు, అది అసలు కాదు మొత్తం రెచ్చగొడుతున్నారు అనేది ప్రధానంగా చెప్తున్నాడు కదా. మేము ఓన్లీ 2-3 సెకండ్ల క్లిప్పు చూసి రెచ్చిపోలే. మేమే కాదు, చదువుకోని వాళ్ళు ఎవరైనా సరే ఒక అసెంబ్లీ జరుగుతుందంటే అసెంబ్లీని 3 గంటలు 4 గంటలు తనివి తీరా చూస్తాము, చూసే మాట్లాడతాము. చూస్తారా మీరు? చూస్తాం, ఎందుకు చూడము, చూసే మాట్లాడతాం. చూసిన తర్వాతనే మాకు ఈ రోజైనా మా గురించి ప్రస్తావన వస్తుందేమో. ప్రతి అసెంబ్లీకి ఎదురు చూపులే మాకు. ఈ రోజైనా మా గురించి మాట్లాడతారేమో. ఎందుకు మీకు గుర్తులేదా, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అందరికీ కూడా, కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ అందరికీ కూడా ఎవరెవరైతే ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారో వాళ్ళందరికీ స్వయంగా మేమే వెళ్ళి వినతి పత్రాలు ఇచ్చొచ్చినాం ఇంతకుముందు అసెంబ్లీ జరిగినప్పుడు. ఈసారి సరే మాట్లాడతారు కదా అని ఒక ఆశలు ఉండిండే మాకు. సరే 2 సంవత్సరాలు అవుతుంది కదా, 31కి ఇస్తాము అని, ఒక కొత్త సంవత్సరం కానుకగా ఇస్తాము అని చెప్పినందుకు ఎదురు చూసినాము. కానీ తీరా చూస్తే ఇక్కడ ఇవ్వకపోగా మీరు ప్రైవేట్ రంగంలో చూసుకోండి అని అన్నారు. సరే చూసుకుంటాం ఎప్పుడంటే మీరు 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చిన మాట నెరవేర్చుకున్న తర్వాత, 2 లక్షల అక్షరాల 2 లక్షల ఉద్యోగ నోటిఫికేషన్లు వచ్చిన తర్వాత మేము దాంట్లో మా సత్తా చూపించుకోలేకపోతే, మేము మెరిట్లో లేకపోతే అప్పుడు మేము ప్రైవేట్లో చూపించుకుంటాం. అండగా ఉంటానే నిరుద్యోగులకు అని చెప్తున్నాడు బల్మూరి వెంకట్. ఖచ్చితంగా ఉండండి. మాకు కూడా ఇక్కడ ఉన్నదే మీరు. నేను కూడా చెప్తున్నా, ఇప్పుడు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్లో అండగా ఉన్నది ఎవరన్నా అంటే, దగ్గటి వ్యక్తులు ఎవరన్నా ఉన్నారంటే బల్మూరి వెంకటన్ననే. అది ఎవరికైనా తెలుసు. కానీ మీరు చెప్తున్నాడు మీరు బీఆర్ఎస్ ట్రాప్ లో పడొద్దు అంటున్నాడు. మరి బీఆర్ఎస్ ట్రాప్లో ఎవరు పడలేదు. ఈ రోజు మా తరపు నుంచి బీజేవైఎం వాళ్ళు కూడా నిరసనలో భాగంగా వచ్చిర్రు. అట్లాంటి వాళ్ళకి మేము తరిమేస్తామా? వస్తారు. ప్రతిపక్షాలు అన్నప్పుడు నిరుద్యోగులు కొట్లాడుతుంటే సపోర్ట్కి వస్తారు. అది కూడా మీరు బీఆర్ఎస్ ట్రాప్లో పడ్డారు అని అంటే మాత్రం అది కరెక్ట్ కాదు. మేము రోడ్డు మీదకి వచ్చినప్పుడు మాకు మద్దతుగా అన్ని పార్టీలు వస్తాయి, వాళ్ళని స్వీకరిస్తాము. వద్దని ఎట్లా అంటాము? ఆ రోజు మిమ్మల్ని వద్దని చెప్పినామా? మీరు మా పక్షాన్ని వచ్చి కొట్లాడుతుంటే వద్దని చెప్పినామా? ఆ రోజు మిమ్మల్ని ఎట్లా స్వీకరించినామో ఈ రోజు వాళ్ళని ఎట్లా స్వీకరిస్తున్నాము? మాకు కూడా గుర్తుంది. 10 సంవత్సరాలు వాళ్ళు కూడా మాకేం చేయలేదు, మాకు కూడా గుర్తుంది. కానీ ఇప్పుడు మాకు మద్దతు అవసరం. ఇప్పుడు మాకు ప్రతిపక్షాల మద్దతు అవసరం. ఎందుకంటే మేము వచ్చి కొట్లాడుతున్నప్పుడు వాళ్ళు స్వయంగా వచ్చి మాకు సపోర్ట్ చేస్తున్నారు. మేము ఎవరం కూడా పిలవలేదు. అలాగని వాళ్ళు రెచ్చగొడితే మేము వచ్చి కొట్లాడతలేము. మాకు నోటిఫికేషన్లు కావాలి. మీకు తెలుసు ఎవరైనా ఆ ఎమ్మెల్యే క్వార్టర్స్లో ఎవరైనా డోర్ ఓపెన్ ఉంది, వినతులు ఎవరైనా ఇస్తారు తీసుకుంటారంటే అది మీ గడపనే. బల్మూర్ అన్న దయచేసి మీరు మాత్రం చాలా ఇచ్చినాము. అన్నని కూడా అడగండి. అస్మా వాళ్ళు వచ్చి మీకు వినతి పత్రాలు ఇచ్చిర్రా? మీకు వాళ్ళ జీవోల గురించి, వాళ్ళ సమస్యల గురించి, గురుకుల రిలింక్వెస్ట్మెంట్ గురించి, డౌన్ మెరిట్ లిస్ట్ గురించి మీ దగ్గరకు వచ్చిర్రా? అలాగే అన్ని రకాల నోటిఫికేషన్స్ గురించి, నిరుద్యోగ భృతి గురించి మీ దగ్గరకు వచ్చి వినతి పత్రాలు ఇచ్చిర్రా అని చెప్పేసి మీరు కూడా అడగండి. ఇవ్వలేదు అని చెప్తారేమో చూద్దాం. మేము ఇచ్చినాము, అన్నకు కూడా తెలుసు. అయినప్పటికీ ఎందుకు ఈరోజు నిందలేస్తున్నారో మాకు కూడా తెలియదు. కాబట్టి మీరు దయచేసి నిరుద్యోగుల్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. మానవతరాయ్ కాంగ్రెస్ నేత టీవీ డిబేట్లో మాట్లాడుతూ తిరుగుబోతులు మాత్రమే ధర్నాలు చేస్తున్నారు అంటున్నాడు. అది ఆయన పెద్ద తిరుగుబోతు. అట్లా అంటే ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి, ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి ఆయన తిరుగుతున్నాడు. మేం కాదు తిరుగుబోతులము. ఈయనకి ఎన్నిసార్లు చెప్పినా నోరు జారుతున్నారు. మేము ఎవరినన్నా తిడతాం మా కాంగ్రెస్ లీడర్స్ని. ఇప్పుడు బల్మూర్ అన్న ఉన్నారు, ఆయనకు మర్యాద ఇస్తున్నాము. ఆయన మాకు మర్యాద ఇస్తాడు కాబట్టి మేము ఇస్తున్నాము. ఈయన తిరుగుబోతులు అంటే నువ్వు పచ్చి తిరుగుబోతు, మేం కాదు. నువ్వు తిరుక్కుంటా ఆ పార్టీకి ఈ పార్టీకి నువ్వు తిరుక్కుంటా మమ్మల్ని అంటావు. నీకు పదవి రాని ఫ్రస్ట్రేషన్లో ఉన్నట్టున్నావు నువ్వు. దయచేసి మమ్మల్ని అనకు. మమ్మల్ని అనకన్నా నువ్వు, మమ్మల్ని అనకు అంటే మాత్రం. ఇప్పుడైతే నిరుద్యోగులు సోషల్ మీడియాలో మిమ్మల్ని చూస్తున్నారు. కెమెరా ముందు మీరు మాట్లాడే మాటలన్నీ నిరుద్యోగులు గమనిస్తున్నారు. బయటకు వచ్చి స్వేచ్ఛగా తిరుక్కుంటా అనండి అదే మాట, మీరు తిరుగుబోతులు అని చెప్పేసి. అంటున్నది ఏంటంటే నిజంగా ఉద్యోగం కొట్టాలనుకునే వాళ్ళు అసలు రోడ్ల మీదకి రారు, చదువుకుంటారు. ఎప్పుడు వాళ్ళు బుక్లో లీనం అయిపోతారు, పుస్తకాల పురుగులు అయిపోతారు. ఈ తిరుగుబోతులు, ఆ పైసల కోసం ఆశపడేటోళ్ళు, వాళ్ళు ఇస్తారా వీళ్ళు ఇస్తారా అని ఆశపడేటోళ్ళు మాత్రమే రోడ్ల మీద తిరుగుతారు అనేది ఆయన ఉద్దేశం చెప్తున్నాడు. మరి ఇప్పుడు 24 గంటలు రోడ్ల మీద ఉండం కదా అంటే మీరు నోటిఫికేషన్లు ఇవ్వకుండా పుస్తకాల్లో పురుగు అయిపోయి అదే పురుగు లెక్క పుస్తకాల్లోనే అణిగిపోవాలా మేము? పుస్తకాలు మూస్తే అణిగిపోతాయి పురుగులు, మరి అట్లే అణిగిపోవాలా మేము? చెప్పు, నువ్వు నోటిఫికేషన్లు ఇవ్వకుండా అట్లే అణిగిపోవాలా మేము? ఏం చేయాలయ్యా? పుస్తకాల పురుగులు అయ్యండి ఏం చేయాలి? ఎవరి కోసం? మా ఉద్యోగాల కోసమే కదా. మేము అన్నీ చదువుకొనే ఉన్నాము. ఫస్ట్ నోటిఫికేషన్లు ఇవ్వండి, ఆ తర్వాత మేము పుస్తకాల పురుగులమా కాదా మేము నిరూపించుకుంటాం. చెప్తానే ఉన్నాం కదా, ఓపెన్ ఛాలెంజ్గా చెప్తున్నాము. నువ్వు నోటిఫికేషన్లు ఇవ్వక చేతగాక మమ్మల్ని తిరుగుబోతులు అంటే ఇక్కడ పడేటోళ్ళు ఎవ్వరు లేరు. మీరు ఓపెన్ డిబేట్లో లైవ్గా ఇప్పుడు నా పక్కనే ఉండి మాట్లాడండి తిరుగుబోతులు అని చెప్పేసి.
మేము లేనప్పుడు, ఎవరు లేనప్పుడు టీవీ డిబేట్లో ఏదో ఒక కెమెరా ముందు పెట్టుకొని ఆన్లైన్లో ఉండి మాట్లాడడం కాదు. మీరు ఓపెన్గా ఎవరైతే నిరుద్యోగులు సభలు ఉన్నాయో నిరసన సభలు తెలుపుతున్నప్పుడు వచ్చి చెప్పండి. మీరు అందరు తిరుగుబోతులు అని ఒక్కరినంటారు, ఇద్దరినంటారు. వేలాది మంది వస్తున్నప్పుడు ఎట్లా అంటారు? 40-45 ఏళ్ళు పెట్టుకొని వీళ్ళు నిరుద్యోగులా అని ప్రశ్నిస్తున్నాడు. 60 ఏండ్లు ఉన్న మీరే నేను పాలకునైతా నాకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వండి అని 60 ఏండ్లు ఉన్నాయో 70 ఉన్నాయో మాకు సంబంధం లేదు. మీరు మా మీద 40 ఏండ్లు ఉన్నాయా? మరి మాకు 40 ఉన్నాయా? మా డేటా ఇట్లా అంటారనే మా సర్టిఫికెట్లు కూడా ఆయనకు పంపించినాం. పర్సనల్గా నేను కూడా పంపించిన తర్వాత కూడా మీరు 40 ఏండ్లని ఎట్లా చెప్తారు? ఇక్కడ మాకు ఆత్మగౌరవం కూడా దెబ్బతింటుంది. మీరు ఇట్లే మమ్మల్ని అవమానిస్తే మాత్రం అవమాన భారం మేము భరించలేక మిమ్మల్ని అటాక్ చేసే పరిస్థితి ఉంటుంది. ఇంకో మాట కూడా అంటున్నాడు, వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళకు ఒకటేసారి 1,00,000 ఉద్యోగాలు ప్రకటించినా కూడా ఏదో ఒక వంకతోటి మళ్ళీ రోడ్ల మీదకి వస్తాను అంటున్నాడు. సరే ధన్యోస్మి, మీరైతే ఫస్ట్ 1,00,000 ఉద్యోగాలు ఇవ్వండి, నోటిఫికేషన్లు ఇవ్వండి. నోటిఫికేషన్లు ఇవ్వండి, ఆ తర్వాత మాట్లాడుకుందాం. నోటిఫికేషన్లు ఇవ్వరు, మీరు నిందలేస్తే మేము ఎట్లా పడతాము? మానవతరాయ్ గారికి ఫస్ట్ ఏ పదవి రాక పిచ్చిలేస్తుంది ఆయనకి. ఏదో ఒక పదవి ఇస్తే ఆయన నోరు మూసుకొని కూర్చుంటాడు. పదవి లేకనే ఆయనకి ఏం అర్థమైతలేదు. అరే అందరికి పదవులు వచ్చే నాకు పదవి రాకపోయా అన్న ఆ బాధ ఎక్కువ ఉంది ఆయనకి. ఆయనకు కూడా ముఖ్యమంత్రి గారు ఏదో చిన్న పదవి ఇవ్వండి, ఆయన కూడా మాట్లాడకుండా సైలెంట్ ఉంటాడు. చివరికి చెప్పండి, ఈరోజు పేపర్లలో కూడా చూసిన నేను మంత్రి శ్రీధర్ బాబు జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని అంటున్నాడు. ఏం చెప్తారు దాని గురించి? ఇప్పుడు కనీసము ఇప్పుడు మనకు వచ్చిన కొత్త ఇయర్ క్యాలెండర్ అయినా 3 సార్లు మారింది. మా కురుమూర్తి జాతర 3 సార్లు జరిగింది. పండగలు వస్తున్నాయి. పండగలు ఇప్పుడు మనకున్న ఇయర్ క్యాలెండర్లో పండగ డేట్ ప్రకారం జరుగుతాయి. కానీ వీళ్ళిచ్చే జాబ్ క్యాలెండర్లో ఈ డేట్లకు మాత్రం నోటిఫికేషన్లు రావు. జాబ్ క్యాలెండర్ అంటే అర్థం ఏంది? మీరు ఇచ్చిన ఏదైతే నోటిఫికేషన్ డేట్ ఉందో ఆ నోటిఫికేషన్ డేట్ ఆ రోజు రిలీజ్ అవ్వాలి. అయినా మీరు పేరుకి జాబ్ క్యాలెండర్ అని రాసి రిలీజ్ చేస్తే తర్వాత నోటిఫికేషన్లు వస్తలేవు. మరి 2 సార్లు ఇప్పటికే 2 సార్లు విడుదల చేసిరు, ముచ్చటగా 3వసారి ఏం చేయాలి దాన్ని? ఆస్మా గారు ఒక క్వశ్చన్ ఏమంటారు అంటే, వాళ్ళు కూడా కాంగ్రెస్ నాయకులు ఈ జాబ్ క్యాలెండర్ ఇస్తారు కదా, ఒక 2 నెలలకు 3 నెలలకు మధ్యలోనే ఉంటాయి కదా ఎగ్జామ్లు. ఏ ఎగ్జామ్ చదువులో అర్థం కాక తికమక్క అవుతారు అంట నిరుద్యోగులు కూడా. తిక్కలేసి తిరుగుతున్నాం. ఇప్పుడు అట్లే ఉంది పరిస్థితి. తిక్కలేసి తిరుగుతున్నామా మేము? మీరు నిజం చెప్పాలంటే ఇటు డిఎస్సి రాసే వాళ్ళు ఉంటారు, అటు గ్రూప్ 2 రాసే వాళ్ళు ఉంటారు. మరి ఎవరన్నా బుద్ధున్నోళ్ళు అట్లా పెడతారా? మీరు ఒక పని చేయండి అబ్బా, ఎమ్మెల్యే ఎలక్షన్స్, ఎంపీటీసీ ఎలక్షన్స్, జెడ్పీటీసీ ఎలక్షన్స్ ఇవన్నీ 2 ఒకటే డేట్లో పెట్టుకోండి చూద్దాం. పెట్టుకుంటారు ఎవరైనా బుద్ధున్నోళ్ళు? అట్లా అది రాసే వాళ్ళు ఉంటారు, ఇది రాసే వాళ్ళు ఉంటారు. మీరెవరు చెప్పడానికి ఒకటే ఎగ్జామ్ రాయండి అనడానికి? వాళ్ళ ఇష్టము, వాళ్ళకి దేంట్లో పట్టుంటే అది రాసుకుంటారు. కొంతమంది జిఎస్ మంచి అవుతారు, గ్రూప్ 2 రాసుకుంటారు, తర్వాత టీచింగ్ స్కిల్స్ ఉంటాయి, డిఎస్సి రాసుకుంటారు. మీరెవరు చెప్పడానికి? మీరు అసలు వీళ్ళకి చదువు రాక ఫస్ట్ వీళ్ళకి దాంట్లో పరిజ్ఞానం లేక వీళ్ళు విచ్చలవిడిగా మాట్లాడుతున్నారు. ఫస్ట్ అల్టిమేట్గా ఏం చెప్తారు ప్రభుత్వానికి? అల్టిమేట్గా మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే దయచేసి ఇప్పుడైనా నోటిఫికేషన్స్ ఇవ్వండి. ఎందుకంటే ఉద్యమాలు మొదలైనవి, వద్దు అన్న ఆగరు. ఎందుకంటే తెలంగాణ ఉద్యమం ఎట్లా మొదలైందో దాన్ని అణిచివేయడానికి ఎన్ని ప్రయత్నాలు జరిగినా ఆగలేదు. ఇప్పుడు కూడా అదే ఇక్కడ రిపీట్ అవుతుంది. కాబట్టి మీరు దయచేసి ఇప్పటికైనా మేల్కొని ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వండి. లేకపోతే ఈ ఉద్యమాలు ఇంకా ఉద్రిక్తమయ్యే అవకాశాలు ఉంటాయి. అక్కడ దాకా ఎందుకు తెచ్చుకుంటారు? ప్రభుత్వాలు ఏర్పాటు చేసుకున్నదే నిరుద్యోగులు. కాబట్టి నిరుద్యోగుల నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి, కానీ ఇంకా మీరు తుంగలో తొక్కే ప్రయత్నాలు చేయొద్దు. మీ అధికార బలంతో ఇంకా మమ్మల్ని ఎట్లా బాగు చేయాలి, ఇంకా మాకు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఇలాంటివి ఇంకా పెడితే బాగుంటుంది. మీరు ఇప్పటికీ అవన్నీ ఆలోచన చేయకుండా ఆ 6 గ్యారంటీల మీద పడి ఇటు ప్రతిపక్షములు 6 గ్యారంటీలే, అటు వాళ్ళు 6 గ్యారంటీలే, ఈ అసెంబ్లీలన్నీ 6 గ్యారంటీల మీదే మాట్లాడుకుంటే భావి తరాలకి వాళ్ళ భవిష్యత్ ఏంది, విద్యార్థుల భవిష్యత్ ఏంది, ఈ నిరుద్యోగుల భవిష్యత్ ఏంది? దయచేసి ఇవే ఆలోచించండి. ఇవి ఆలోచిస్తే బాగుంటుంది. ఎటు తిరిగి 2 లక్షల ఉద్యోగాలు మాకు ఇవ్వాల్సిందే, వదిలిపెట్టే ప్రసక్తి అయితే లేదు.